హలో గైస్, నేనైతే మామిడి పికిల్స్తో వచ్చేసాను మీ ముందుకైతే. ఈ మామిడి పికిల్స్తో నేనైతే మామిడికాయలు పికిల్స్ చేస్తున్నాను. మనమైతే మామిడికాయలు తీసుకున్నాం కదా, ఆ మామిడికాయలు అయితే మనం క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని కట్ చేసుకోవాలి. మేమైతే ఇప్పుడైతే మామిడికాయలు తీసుకున్నట్టు అన్ని ఐటమ్స్ అయితే పక్కన పెట్టుకున్న వాటిని అయితే ఫస్ట్ అయితే మనం విధంగా వచ్చేసి మామిడికాయలు మీరైతే చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను. ఒక కాయ అయితే క్లీన్ చేసాను, మరి ఇంకొక కాయ అయితే తీసుకొని క్లీన్ చేస్తా ఉన్నాను. చూడండి, నీట్గా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి మనమైతే మామిడికాయలు తీసుకున్నాం కదా, ఆ మామిడికాయలను అయితే ఆ సైడు ఈ సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనమైతే చూడండి, అది ఈ సైడ్ అయితే కట్ చేస్తూ ఉన్నాను మామిడికాయలను అయితే. తర్వాత అయితే ఈ సైడ్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసిన వాటిని చూడండి, కాయ అయితే సూపర్గా ఉన్నది. ఆ కాయ అయితే మాకైతే 25 రూపీస్ పడింది షాప్లో అయితే. మనం తెచ్చుకున్న పెద్ద మామిడికాయ అయితే కట్ చేస్తున్నాం కదా, అవి అయితే పెద్ద పీసులు 4 అయితే వచ్చినాయి. ఆ 4 పీసులను అయితే మనం తీసుకోవాలి. ఆ 4 పీసులను అయితే మనమైతే చిన్న చిన్న స్మాల్ పీస్లా కట్ చేస్తాము. మనమైతే ఆ పెద్ద పీస్ని తీసుకున్నాం కదా, ఆ పెద్ద పీసులను అయితే మనమైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. లాంగ్ పీసులుగా చూస్తున్నారు కదా మీరు. ఆ లాంగ్ పీసులు అయితే నేనైతే కట్ చేస్తూ ఉన్నాను. చూడండి, అదైతే తీసేసుకున్నాము. ఇంకో పీస్ అయితే తీసుకున్నాను. ఆ పీస్ని కూడా కొంచెం లాంగ్ పీసులుగా కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు మనమైతే ఇంకో పీస్ని తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటాము. చూడండి, దాన్నైతే మనమైతే ఆ పెద్ద పీస్ని లాంగ్ పీస్గా కట్ చేసుకున్నామా, ఆ లాంగ్ పీస్ని మనమైతే చిన్న చిన్న స్మాల్ పికిల్స్లా కట్ చేసుకోవాలి. ఆ స్మాల్ పికిల్స్ కట్ చేస్తాం చూడండి. అయితే కట్ చేసిన తర్వాత మనమైతే సాల్ట్ అవి వేసుకోవాలి. నేనైతే ఆ కట్ చేసుకున్న స్మాల్ పికిల్స్గా కట్ చేస్తున్నాను. చూడండి మీరైతే. ఇప్పుడైతే లాస్ట్ 2 మిగిలి ఉన్నాయి. ఆ లాస్ట్ 2 మిగిలిన లాంగ్ పెద్ద పెద్ద మామిడికాయలను అయితే నేను ఇవి చిన్న చిన్న పికిల్స్గా కోస్తా ఉన్నాను. చూడండి మీరైతే, కోస్తా ఉన్నాను. స్మాల్ పికిల్స్ అయితే కోసేస్తున్నాను. లాస్ట్ ఇంకొకటి మిగిలి ఉంది, దాని అయితే కొయ్యాలి. ఇప్పుడైతే కోస్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడు పికిల్స్ అయితే మొత్తం అయితే కోసేసాను ఫ్రెండ్స్. మనమైతే పికిల్స్ కోసేసుకున్నాము. చూడండి, ఆ పికిల్స్ని అయితే మనమైతే బాక్స్లో వేసుకోవాలి. బాక్స్లో వేసుకొని మిరప్పొడి అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకొంచెం అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాము చూడండి. ఇంకో స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాము చూడండి. ఇంకో స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాము చూడండి. ఇంకో స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాము చూడండి. లాస్ట్గా కొంచెం స్పూన్. ఇప్పుడైతే మనమైతే బాక్స్లో ఉన్న వాటిని అయితే పెట్టేసి మనమైతే బాక్స్ అయితే గట్టిగా వేసేయాలి. మనమైతే దాన్ని అయితే బాగా కలపాలి. అనేది కొంచెం ఫాస్ట్గా అయితే తిప్పుకుంటా ఉండాలి. ఇప్పుడైతే మనం అయితే బాక్స్ ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ అయితే చూడండి, మనం అయితే కలిపిన అయితే బాగా మిక్స్ అయింది. మిక్స్ అయిందని అయితే మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనమైతే బాగా చేతితో మీరైతే చూడండి, అదైతే నేనైతే టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ పీస్ని అయితే నేను తీసుకుంటాను చూడండి. ఇప్పుడైతే తీసుకున్నాను, నేనైతే దాన్ని అయితే టేస్ట్ చేశాను. అదైతే సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఇంకో పీస్ అయితే తీసుకుంటున్నాను. అదైతే ఇంకా చాలా రుచికరంగా ఉంది. మీరైతే మీ ఇంట్లో తయారు చేయండి ఈ విధంగా. నేనైతే తయారు చేసిన అయితే సూపర్గా అయితే వచ్చింది. ఈరోజు మన ట్రెండీ ఫుడ్ ఛానల్ తయారు చేసిన మామిడికాయ మిరప్పొడి, అలాగే ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొద్దిగా మిక్స్ చేసిన పదార్థం ఇది మనం ఎండలో తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవరు చల్లదనంలో సాయంత్రం పూట తినండి. చాలా చాలా టేస్ట్ అయితే ఉన్నదన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంటికాడ భలే ఉంటుంది. అలాగే ట్రెండీ ఫుడ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ ఫుడ్ మీరు ఎక్కడా తినుండ్రు, మీరు ఎక్కడ చేసి చూసుండ్రు, కానీ మన ట్రెండీ ఫుడ్ ఛానల్లోని దొరుకుతుంది. అలాగే మీరు ఇక్కడ మేము ఎలా తయారు చేస్తాం అలాగే మీరు తయారు చేసుకుని మీ ఇంటికాడ రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరిలాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.